అండి మనకి జీవామృతం తయారు చేసుకున్నాం కదా, బెల్లము, బాలామృతము, పేడ, ఆవు పేడ. ఇదిగోండి బకెట్ నిండా కలుపుకున్నాను కదా, 2 రోజులు ఇచ్చాను, ఇంకా 2 రోజులకు వస్తుంది. ఇదిగోండి ఇవి పాలు, ఇదిగోండి పాలు ఇరిగిపోయాయండి. పాలు ఇరిగిపోతే అందులో కొంచెం మజ్జిగ వేసి మజ్జిగలా చిలికిస్తాను అనమాట. ఇప్పుడు మనం మొక్కలకి ఇస్తాను ఇవి కూడా. ఇంక ఇది వాటర్ ఇది బియ్యం కడిగిన నీళ్ళలోని ఇది ఉంటుంది వాటర్ మిలన్, మొక్కలు కోసి వేసానండి. ఇంక ఈ వాటర్ కూడా ఇస్తానన్నమాట. ఈ మొక్కలన్నీ తీసి ఈ లిక్విడ్ వేసుకుంటాను అనమాట. ఈ మొక్కలు ఈ కుండీలో వేసేద్దాం. తర్వాత కంపోస్ట్ వేరే కుండీల్లో నింపుతాను కదా, అప్పుడు తీస్తానండి. ఇప్పుడు అందాక ములంకాయల చెట్టు ఉంది కదా, ఆ కుండీలో వేస్తున్నాను ఈ మొక్కలన్నీ. లేకపోతే మళ్ళీ వాటర్ వేసుకొని మొక్కలు వేసుకోవచ్చు, అలాగైనా చేస్తాను. మళ్ళీ వాటర్ వేసి ఈ మొక్కలు మళ్ళీ ఆ బకెట్లో వేసేస్తే అందులో ఉన్న లిక్విడ్ అంతా మళ్ళీ బయటకు వస్తుంది కదా, మంచిగా మొక్కలు బలి పోస్తాయి. పువ్వులు కాయలు. మనం ఎక్కువ కాయలే కదా కాయిపిస్తాము. ఇంక ఈ వాటర్లోని ఇదిగోండి ఈ లిక్విడ్ వేస్తాను, జీవామృతం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఆవు పేడండి, ఇక్కడ దొరికింది మాకు. ఇంటి ముందుకి ఆవు వచ్చి వేసింది, అసలు దొరకదు. ఇందులోని బాలామృతం పిండిని బెల్లం వేసి కలిపిసాను. ఇంకా గోమూత్రం ఉంటే వేసుకోవచ్చు, ఇంక పేడ దొరకడమే పెద్దగాను. గోమూత్రం కష్టం కదా. ఇలా కూడా చేసుకోవచ్చండి, పర్వాలేదు. బాగానే పువ్వులు అవి బాగా పోస్తాయి. చాలు ఆ మాత్రం. ఇప్పుడు మొక్కలన్నిటికీ ఇచ్చుకోవడమే. ములంకాయల చెట్టుకిద్దాము. టమాటాల మొక్క, ఈ సూట్ కేసులోని కాకరపాదు ఉంది కదండి, కాకరపాదు కూడా బాగా కాస్తుంది కాయలు. ఓకే అండి, లిక్విడ్స్ అయితే ఇలా కలుపుకుంటాను. మొక్కలకు రోజు ఇలా ఇస్తానన్నమాట. ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి.